ఆధునిక భారతదేశ చరిత్ర, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, దానిలో భాగంగా ఇండియన్ నేషనల్ మూమెంట్. మనకు ఒక 50% ఆఫ్ క్వశ్చన్స్ అంటే మొత్తంగా మోడర్న్ ఇండియాకి వెళ్ళి ఒక 10 క్వశ్చన్లు కనుక అనుకుంటే, మీరు ఒక 10 వచ్చినాయి అనుకుంటే, దానిలో 6 క్వశ్చన్స్ నేషనల్ మూమెంట్ పరిధిలో వస్తాయి. నేషనల్ మూమెంటే 60% వస్తాయి. ఎందుకంటే మనకి యూరోపియన్ల రాక నుంచి మొదలు పెడితే, అలాగే బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక సామ్రాజ్యవాదం, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఏ విధంగా ఆక్రమించారన్నప్పుడు యుద్ధాలు, ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, అదేవిధంగా ఆంగ్లో మరాఠా యుద్ధాలు, ఆంగ్లో సిక్ యుద్ధాలు, ఇవన్నీ యుద్ధాలు సందులు, యూరోపియన్ల రాక, దాంతోపాటు సాంఘిక సంస్కరణ ఉద్యమాలు, ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, ప్రార్థన సమాజం, ఈ సమాజాలు, రైతాంగ ఉద్యమాలు, ఇవన్నీ 1857 సిపాయిల తిరుగుబాటు, ఇవంతా ఒక కాన్సెప్ట్ అయితే 1885 నుంచి 1947 వరకు ఉన్నటువంటి వ్యవస్థకి వెళ్ళే మనకు 5-6 క్వశ్చన్లు వస్తాయి. దానికంటే ముందు కూడా 1885 కంటే ముందు కూడా మనకు సబ్జెక్ట్ అనేది ఉంటుంది. అంటే 1857 సిపాయిల తిరుగుబాటు తరువాత అని ఒక కాన్సెప్ట్ని కనుక చూసుకుంటే, మనము ఆ కాన్సెప్ట్ని 4 భాగాలు చేసుకొని చదవాలని గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. చూడండి, జాతీయోద్యమం అన్న కాన్సెప్ట్ చూసినప్పుడు ముందుగా ఒకటి ఏం చదవాలంటే సంస్థలు చదవాలి. ఈ సంస్థలకు వెళ్ళి కంపల్సరీగా 1 మార్కు గ్యారంటీగా వస్తుంది. ఆ తర్వాత ఈ సంస్థలు అనే కాన్సెప్ట్ కనుక మీరు తీసుకుంటే, ఇది 1850 నుంచి 1885, అంటే 50 కంటే ముందు కూడా 2-3 సంస్థలు వస్తాయి. కానీ ముఖ్యంగా ఈ 30 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ఏర్పడిన సంస్థలు ఒక 10-12 సంస్థలు వస్తాయి. ఒక 10 నుంచి 12 సంస్థలు ఉంటాయి. ఈ 10 నుంచి 12 సంస్థల పేర్లు కనుక అవగాహన చేసుకోగలిగితే మనకు ఎన్ని మార్కులు వస్తాయి? ఓన్లీ ఫర్ 1 మార్క్ వస్తాయి. 1 మార్క్ వస్తుంది అంతే, ఎక్కువ ఏం రాదు. ఒకవేళ ఇంకేమన్నా అడగగలిగితే 2 క్వశ్చన్లు వస్తాయి. ఆ తర్వాత మీకు తెలిసినటువంటి అంశము మితవాద యుగం. ఈ మితవాద యుగంకి వెళ్ళి కూడా 1 మార్క్ వస్తుంది. 1885 నుంచి 1905 వరకు. ఇక మూడోది అతివాద యుగం. ఈ అతివాద యుగంకి వెళ్ళి ఇక్కడ కూడా 1 మార్క్ రావడానికి ఆస్కారం ఉంటుంది. 1906 నుంచి 1919 లేదా 20 వరకు. నాలుగోది గాంధీ యుగం. ఈ గాంధీ యుగంకి వెళ్ళి కూడా మనకు 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి. 1920 నుంచి 1947. దీంతో పాటుగా ఇవి 4 అంశాలు వచ్చినాయి మీకు. సంస్థలు వచ్చినది, మితవాద యుగం వచ్చింది, అతివాద యుగం వచ్చింది, గాంధీ యుగం వచ్చింది. దీంతో పాటు మీరు చదవాల్సిన అంశం ఏంటంటే విప్లవాత్మక యుగంకి వెళ్ళి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. ఈ విప్లవాత్మక యుగాన్ని మనం 2 కోణాల్లో చూస్తాం. ఎప్పటి నుంచి? 1897 నుంచి 1897 నుంచి 1920 వరకు, 1920 నుంచి 1947 వరకు 2 భాగాలు చేసుకొని విప్లవాత్మక యుగాన్ని మనం పరిశీలన చేసే ఒక ప్రయత్నం చేయాలి. కానీ విప్లవాత్మక యుగంకి వెళ్ళి కూడా కంపల్సరీగా 1 క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో పాటుగా గవర్నర్ జనరల్స్ అంటే మొదటి నుంచి లాస్ట్ వరకు చూస్తాం. ఆ మొదటి నుంచి లాస్ట్ వరకు చూసే కాన్సెప్ట్లలో భాగంగా గవర్నర్ జనరల్స్ అన్నప్పుడు 1773, 72, 73 రెగ్యులేటింగ్ యాక్ట్ మొదలు పెడితే 1935 వరకు ఉన్నటువంటి భారత ప్రభుత్వ చట్టాలు వస్తాయి. దానితో పాటుగా భూస్వామ్య విధానాలైనటువంటి శాశ్వత భూశిస్తు విధానం, రైతువారీ విధానం, ఈ యొక్క భూశిస్తు విధానాల గురించి మనము చూసే ఒక ప్రయత్నం చేయాలా. దానితో పాటుగా విద్యకు సంబంధించినటువంటి చట్టాలు ఏమున్నాయి? ఎందుకంటే మనకు 1813 రెగ్యులేటింగ్ యాక్ట్ మొదలు పెడితే 1935 వరకు ఉన్నటువంటి ఏ విధంగా ఎలాంటి విద్యకు సంబంధించి ఏ విధంగా ఖర్చు పెట్టారు, విద్యపైన ఏర్పాటు చేసిన కమిటీలు ఏమిటి, అలాగే కరువులు ఏమిటి, అన్ని వ్యవస్థలు మొత్తం కూడా మనము ఈ గవర్నర్ జనరల్స్ అనే పదం చూసేటప్పుడే దాంట్లో ఇంక్లూడింగ్గా చూడగలిగితే మనకు అక్కడో మారు రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ముందుగాల నీకు సిలబస్ ఏంటి, ఎక్కడ క్వశ్చన్లు పడుతున్నాయి అన్న ఒక అవగాహన మనకు ఉండాలంటే సందర్భం ఉంటేనే మన క్వశ్చన్స్ కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు 5 కాన్సెప్ట్లు చెప్పాము. ఈ 5 కాన్సెప్ట్లకి వెళ్ళి 5 మార్కులు వస్తాయి.
మరియు దానితో పాటుగా ఇప్పుడు గవర్నర్ జనరల్స్ నేపథ్యంలో కూడా మరొక రావడానికి కూడా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మనం ఇప్పుడు ఈ క్లాసుల్లో మనం ఏం చూద్దామంటే ఈ సంస్థలు అనే పాయింట్ను మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. సంస్థలు అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాము, సంస్థలు అన్నప్పుడు ప్రధానంగా వీళ్ళ కాలంలో ఉన్న పత్రికలు కానీ అవన్నీ కూడా మళ్ళీ వస్తాయి, అవి కూడా కొంత చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. బట్ ఇక్కడ సంస్థల మీదకి వెళ్ళే క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. అంటే ఇక్కడ ఈ సంస్థలు అన్న కాన్సెప్ట్ చూసే ముందు జాతీయ భావస్ఫూర్తి అనే నేపథ్యంలో అంటే జాతీయ భావం ఎందుకు వచ్చింది, అన్న నేపథ్యంలో కూడా కొన్ని అంశాలను మనము పరిశీలన చేసి ఆ సంస్థలు ఏందో చూసాక ప్రయత్నం చేయాలి. కాబట్టి వాటి గురించి చూద్దాం. కాబట్టి ఇక్కడ మొత్తంగా నేషనల్ మూవ్మెంట్ అనే నేపథ్యంలో 5 ఉద్యమాలు కంపల్సరీగా మన కాన్సెప్టు అవగాహన ఉండాలి. 5 ఉద్యమాలు టోటల్గా 1885 నుంచి 1947 వరకు ఉన్నటువంటి తేదీలు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. తేదీలు ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. తేదీల ఆధారంగానే 100% ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా వస్తుంది. 5 ఉద్యమాల యొక్క కాన్సెప్ట్స్ మొత్తం కూడా గుర్తుపెట్టుకోండి. సంస్థలు, ఆ సంస్థలు ఏర్పాటు చేసిన వాళ్ళ నేపథ్యాన్ని చూసుకోండి. ఇక్కడ మీకు సంస్థలు అనే కాన్సెప్ట్ చూసినప్పుడు బిట్టు ఎక్కడ పోతుంది, ఈ ఆడ మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఏ సంస్థ మనకు గుర్తుండదు, ఏ సంస్థ ఎలా మారింది అనేది ఒక పాయింట్ అయితే, మొత్తంగా ఒక 12 సంస్థలు వస్తే 12 సంస్థలలో ఒక 5-6 మనకి ఈజీగా గుర్తుంటాయి, ఏమైనా తక్కువమని చెప్పేస్తాం. ఒక 4-5 సంస్థలు ఏంటంటే నేను క్లాస్ చెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళీ మర్చిపోతారు, 100% గ్యారంటీగా మర్చిపోతారు. మరి మర్చిపోకుండా ఉండాలంటే లాస్ట్ మళ్ళీ ఎగ్జామ్ పోయేటప్పుడు మనం ఏం చూడాలన్న నేపథ్యంలో ఒకసారి చూసే ఒక ప్రయత్నం చేద్దాం. జాతీయ భావస్ఫూర్తి ఎందుకు వచ్చింది? జాతీయ భావం అంటే మనకు 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. 1857 సిపాయిల తిరుగుబాటు ఒక జాతీయ భావస్ఫూర్తి. దాని తర్వాత ఈ యొక్క ఎప్పుడైతే మెకాలో మినిట్ వచ్చిందో, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, భారతీయులు ఎప్పుడైతే చదువుకోవడం మొదలుపెట్టారో ఆ మొదలైన నేపథ్యంలోనే ఈ జాతీయ భావస్ఫూర్తి అనేది కొనసాగింది. ఈ జాతీయ భావస్ఫూర్తిలో ప్రధానంగా మనకు మూడు ప్రాంతాలను సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటేంటంటే బెంగాల్ కేంద్రంగా జాతీయ భావస్ఫూర్తి. రెండోది ముంబై కేంద్రంగా జాతీయ భావస్ఫూర్తి. అలాగే మద్రాస్ కేంద్రంగా జాతీయ భావస్ఫూర్తి. మీరు జాతీయ కాంగ్రెస్ సమావేశాలు చూసినా కానీ లేదా ఉద్యమ సంస్థలు చూసినా కానీ, ఉద్యమ సంస్థలకి ఉద్యమ కేంద్రం భారతదేశంలో జాతీయ భావాన్ని బలంగా కనిపించే ప్రాంతం ఏంటంటే బెంగాల్, అంటే కలకత్తా కేంద్రంగా. బెంగాల్ కేంద్రంగానే ఒక జాతీయ భావం బలంగా వచ్చింది. ఉదాహరణకు వందే మాతర ఉద్యమం. బెంగాల్ విభజన జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళు మతం పేరుతో, హిందూ ముస్లిం అనే పేరుతో బెంగాలు అనే ప్రాంతాన్ని విభజన చేస్తే ఈ బెంగాలీలు అనే వాళ్ళు భాష పేరుతో, జాతి పేరుతో ఐకమత్యంగా మారారు. వాళ్ళు విభజన చేసింది హిందూ ముస్లిం అనే మతం పేరుతో విభజన చేశారు, కానీ ఐక్యంగా మారింది జాతి భావన. బెంగాలీ అనే జాతి భావన, బెంగాలీ అనే భాషా భావన, అంటే జాతి భావన. వాళ్ళేమో మతం పేరుతో విభజన చేస్తే జాతి పేరుతో ఐక్యమైంది. ఆ జాతి పేరుతోనే జాతీయ భావాజాలం పుట్టుకొచ్చింది. భారతీయులంతా ఒక్కటైనటువంటి ఒక భావాజాల వ్యాప్తి జరిగింది. కాబట్టి ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవచ్చు. ఈ జాతీయ భావాజాల వ్యాప్తి గల కారణం ఏంటంటే ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ అనేది ఎప్పుడైతే మీడియంగా మారిందో, ఎందుకంటే భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నప్పుడు భారతీయులందరూ ఒకే ఏకదాటి మీద తీసుకొచ్చే అంశం ఏంటంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఎప్పుడైతే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్తో పాటు బ్రిటిష్ వాళ్ళు చేసినట్టు మరొక మంచి పని ఏంటంటే రైల్వేలు ఏర్పాటు చేశారు. రైల్వేలు అంటే దీంట్లో భాగంగా
మొత్తం అన్ని ప్రాంతాలకు కలుపుతూ రహదారులు నిర్మించడం, రైల్వేలు ఏర్పాటు చేయడం, దీనితో అందరూ ఎక్కడికంటే అక్కడికి పోవడానికి సాధ్యమైంది. ఢిల్లీకి పోవడానికి సాధ్యమైంది, ఇక్కడ పోవడానికి సాధ్యమైంది, ఇక్కడ పోవడానికి సాధ్యమైంది. ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ అనేది ఒక కారణమైతే రైల్వే రవాణా సౌకర్యాలు అనేది కూడా భారతీయులందరినీ ఏకం చేయడానికి కారణమైంది. దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా బెంగాల్ కేంద్రంగా ఒక జాతీయ భావ స్ఫూర్తి వచ్చేసి ఆ జాతీయ సంస్థలు అనేవి ఏర్పాటు చేశారు. కాబట్టి ఎక్కువ సంస్థలు ఎక్కడ ఏర్పాటైనంటే బెంగాల్ కేంద్రంగా సంస్థలు ఏర్పాటైనాయి. అంటే ఇక్కడ సంస్థలు అనే పదం వచ్చినప్పుడు మీకు ప్రధానంగా ఎక్కడ కనబడుతుంది అంటే, ఒకటి బెంగాల్ కనబడుతుంది, రెండు ముంబై కేంద్రంగా కనబడతాయి, ముంబై కేంద్రం కనబడతాయి, మద్రాస్ కేంద్రంగా కనబడతాయి. ఇవి కాకుండా ఒకటి రెండు పూనా సార్వజనిక సభ. అలాగే కొంతమంది భారతీయులు ఎక్కడ పోయి చదువుకున్నారు మీరు చూడండి. భారతదేశంలో జాతీయ భావాజాలకు సంబంధించిన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మొత్తం ఎక్కడ కేంద్రం, లండన్ కేంద్రంగా చదువుకున్నారు. ఇక్కడ లండన్ కేంద్రంగానే కొన్ని సంస్థలు కూడా ఏర్పాటు చేశారు. ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ దాదాబాయి నెహ్రూజీ ఏర్పాటు చేశారు. లండన్ కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ కొన్ని సంస్థలు కూడా ఉంటాయి. అంటే లండన్ కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఎక్కువ సంస్థలు బెంగాల్ కేంద్రంగా, తర్వాత ముంబై కేంద్రంగా, మద్రాస్ కేంద్రంగా, లండన్ కేంద్రంగా. మీరు ఇప్పుడు కనుక చూస్తే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రెసిడెన్సీల స్థాపన బాంబే ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ, కలకత్తా ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ. కాబట్టి ఎక్కడైతే ప్రెసిడెన్సీలు అనేవి ఏర్పాటు చేయబడ్డాయో అక్కడనే ఎడ్యుకేషన్ ఉన్నది, అక్కడనే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన జరిగింది, అక్కడనే జాతీయ భావ స్ఫూర్తి కూడా అక్కడికి వెళ్ళి మొదలైన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఫైనల్గా మనకు 1885లో ఒక సంస్థ ఏర్పడింది, అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్. జాతీయ కాంగ్రెస్ అనే స్థాపన జరిగింది. ఈ జాతీయ కాంగ్రెస్ స్థాపన కంటే ముందు మనకు ఒక 12 సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ 12 సంస్థలు ఎవరు ప్రారంభించారు అన్న ఒక పాయింట్ కనుక గుర్తుపెట్టుకుంటే మనకు 1 మార్క్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ జాతీయ భావ స్ఫూర్తి అనే నేపథ్యంలో 1857 సిపాయిల తిరుగుబాటు మనం ఒక పాయింట్గా తీసుకుంటే అక్కడికి వెళ్ళి కొన్ని సంస్థలు పుట్టుకొచ్చినాయి. సంస్థలు పుట్టుకురావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటి కారణాలు అంటే, దాంట్లో భాగంగా ప్రధానంగా లింటన్ అనే ఒక గవర్నర్ జనరల్ కాలంలో జరిగిన ఇన్సిడెంట్లు, అలాగే రిప్పన్ కాలంలో జరిగిన ఒక ఇన్సిడెంట్లు, ఇవి భారతీయులలో ఒక అసహనాన్ని గురి చేసినాయి. భారతీయులలో మీ భారతీయుడు అని చెప్పడానికి ఒక కారణమైనటువంటి అంశాలుగా అర్థం చేసుకోవచ్చు. లింటన్ అండ్ రిప్పన్ కౌంటీలో రిప్పన్ తీసుకున్న నిర్ణయాలేమో ఆయన అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటే అది నెగిటివ్, బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళి వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇల్బర్ట్ బిల్ కావచ్చు. అలా లింటన్ అనేవాడు భారతీయులు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు. ఇవి జాతీయ భావ స్ఫూర్తికి ప్రధాన కారణమైనవి. అప్పుడే కొన్ని పత్రికల స్థాపన కూడా జరిగింది. ఇవన్నీ వల్ల జాతీయ భావ స్ఫూర్తి వచ్చినది. కాబట్టి జాతీయ భావ స్ఫూర్తి కారకుడైనటువంటి ఒక గవర్నర్ జనరల్ అంటే లింటన్ భారతదేశంలో ఒక సామ్రాజ్యవాదాన్ని, భారతీయులకు వ్యతిరేకవాదాన్ని నింపినటువంటి వ్యక్తులలో మీరు ప్రధానంగా ఒక కారన్ వాలీ చూసుకోవచ్చు. అలాగే మనకు వెల్లస్లీ చూసుకోవచ్చు. అలాగే కర్జన్ చూసుకోవచ్చు, లార్డ్ కర్జన్ చూసుకోవచ్చు. అలాగే డల్హౌసీ చూసుకోవచ్చు. అలాగే లింటన్ అనేవాడు చూసుకోవచ్చు. ఇట్లా భారతీయులకు వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని భారతీయులలో ఒక సామ్రాజ్యవాదాన్ని, వీళ్ళు సామ్రాజ్యవాదులుగా ఉన్న వీళ్ళు భారతీయులకు వ్యతిరేక భావాన్ని నింపడానికి, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని మొత్తం కొల్లగొట్టడానికి, భారతదేశాన్ని లొంగదీయడానికి కారకులైనటువంటి కొంతమంది వ్యక్తులు, ప్రధానమైన వ్యక్తులు కనబడతారు. వీళ్ళు ఒక 5, ఇంకా అనామకులను ఇంకో 5 వేసుకోవచ్చు. ఒక 10 మంది గవర్నర్ జనరల్ తీసుకున్నటువంటి వివిధ నిర్ణయాల కారణంగా భారతదేశంలో ఎన్నో యుద్ధాలు, ఎన్నో అంశాలు, కారణమైన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇట్లా ఒక 10 మంది, మనకు 50-60 మంది ఉంటారు. ఒక గవర్నర్ జనరల్స్ అనే వాళ్ళకి 50-60 మంది వస్తే 50-60 మందిలో ఒక 10 మంది గురించి మనం క్లియర్ కట్గా ఒక అవగాహనతో ఉన్నటువంటి వ్యవస్థ ఉండాలి. ఈ గవర్నర్ జనరల్ మీద అవగాహన కనుక మనం పెంచుకోగలిగితే అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ మొత్తం కూడా మీరు చదివిన వాళ్ళు అయిపోతారు. ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. వెల్లస్లీ ఏమున్నాడు, సైన్య సహకార పద్ధతి, ఆ సైన్య సహకార పద్ధతిలో ఏమున్నది, దానికి ఇంపాక్ట్స్ ఏంటి, భారతదేశంలో ఏ సంస్థానాలు ఇండియన్ యూనియన్లో విలీనం అయిపోయినవి అనే కాన్సెప్ట్లో
కారన్వాలిస్ శాస్త్ర భూమిశిస్తు విధానం ఎలాంటి వ్యక్తులను తయారు చేసింది, భారతదేశంకి ఆర్థిక వ్యవస్థ బ్రిటిష్ వాళ్ళకు పోవడానికి ఎలా కారణమైంది అన్న నేపథ్యం చూసుకోవచ్చు. అలాగే కర్జన్ అనేవాడు బెంగాల్ విభజన వ్యతిరేకవాదాన్ని, ఒక యూనివర్సిటీ చట్టాన్ని ఏ విధంగా తీసుకొచ్చిన నేపథ్యంలో చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. డలౌస్ అనేవాడు రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా భారతదేశాన్ని ఎట్లా ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. అట్లా ఈ యొక్క కొంతమంది 10 మంది వ్యక్తుల యొక్క కాన్సెప్ట్ కనుక మీరు ఐడియాలు చేసుకోగలిగితే మోడర్న్ ఇండియన్ హిస్టరీలో, ఎందుకంటే నేను చెప్పే భావజాలం కొంత మీకు ఇది కాదు కదా అనే ఫీలింగ్ రావచ్చు, కానీ ఇదంతా ఎక్కడ వస్తుంది, మెయిన్స్లో కూడా మీకు టచ్ అవుతుంది. మెయిన్స్ చదివేటప్పుడు నేను చెప్పిన కోణంలోనే చూసుకోవాలి. మెయిన్స్ అనేది బిట్టి చదివే కాన్సెప్ట్ కాదు, మొత్తంగా ఒక వ్యవస్థను చదివేటువంటి అంశాలు కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఓకే, లింటన్ కరెంట్ ఎకానమీ మెటీరియల్ ప్రొవైడ్ చేయండి సార్ చెప్తాడు, మీ క్లాస్లోనే చెప్తాడు. ఫోన్ నెంబర్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ PDF పంపిస్తారా? మీరు క్లాస్లోనే కొద్దిగా ఆల్రెడీ ఉన్నాయి, అవి విని కొద్దిగా నోట్స్ రాయండి. ఓన్లీ నోట్స్ మీద రాసినా కూడా డిపెండ్ అయితే కొద్దిగా కష్టమవుతుంది కాబట్టి చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఎకానమీ మెటీరియల్ పెట్టండి సార్. ఎకానమీ ఆల్రెడీ సబ్జెక్ట్ ఉంటుంది, కరెంట్ ఎకానమీ దాన్ని సపరేట్ మెటీరియల్ అంటే ఏముండదు. కరెంట్ ఎకానమీ చెప్తే నోట్స్ చేసుకోవాలి, ఓన్లీ బుక్స్ అవుతే కష్టమవుతుంది. ఇంకా టైం మనకి మంచిగానే ఉంది, చెప్పే ప్రయత్నం చేస్తాము. లింటన్ అనేవాడు ఏం చేశాడంటే ప్రాంతీయ భాషల పత్రికా చట్టం తీసుకొచ్చాడు. పత్రికా చట్టం తెచ్చి నిర్బంధాలు పెట్టే ప్రయత్నం చేశాడు. సమాచారాన్ని ప్రజల చేరవేసే నేపథ్యంలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ఇది బాగా ఎఫెక్ట్ చూపించినట్టు ఒక చట్టంగా మీరు అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు భారతీయులు ఆయుధాలు ధరించకూడదు, ఆయుధ నిషేధ చట్టం తీసుకొచ్చాడు. రాజపుత్రులు అనేవాళ్ళు ఆయుధాలు ధరించడానికి వాళ్ళ ఆచారం చెప్తుంది. ఆచారానికి విరుద్ధంగా ఆయుధాలు ధరించకూడదు అన్న ఒక చట్టం తీసుకొచ్చాడు. ఆయుధాలు ధరించకూడదు అన్న ఒక చట్టం తీసుకొచ్చాడు. ఇంకో దరిద్రమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే వీడి కాలంలో మనకు సివిల్స్ రాసుకోవడానికి 21 సంవత్సరాలు ఉంటాయి, 21 years ఉంటుంది. దాన్ని ఏం చేసిండు, 19 సంవత్సరాలకు తగ్గించిండు. 19 ఏళ్ళకే నువ్వు అక్కడ ICS ఎగ్జామ్ రాసి క్వాలిఫై కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ 3 చట్టాలు తీసుకొచ్చాడు. ప్రాంతీయ భాషా పత్రికా చట్టం, భారతీయులు ఆయుధాలు ధరించకూడని ఒక చట్టం, 19 సంవత్సరాలకి ICS ఎగ్జామ్ పాస్ కావాలని ఒక అంశాలను తీసుకొచ్చాడు. దీంతో పాటుగా దర్బారుని ఘనంగా నిర్వహించాడు. అప్పటికే బెంగాలు, ఒరిస్సా, భారతదేశ వ్యాప్తంగా కరువుతో విల్లాడుతూ కొన్ని లక్షల మంది చనిపోయారు. ఆ లక్షల మంది చదువుతున్నటువంటి నేపథ్యంలో విక్టోరియా రాణి యొక్క జ్ఞాపకార్థంగా పెద్ద ఎత్తున ఒక దర్బార్ నిర్వహించాడు. ఇది విమర్శల పాలైనటువంటి లింటన్ యొక్క చరిత్ర. ఈ లింటన్ తీసుకున్నటువంటి వివాదాస్పదమైన నిర్ణయాల కారణంగా భారతదేశంలో జాతీయ భావ స్ఫూర్తి అని వచ్చింది. ఈ ప్రాంతీయ భాషల పత్రికా చట్టాన్ని తొలగించింది ఎవరంటే రిప్పన్ అనేవాడు తొలగించాడు. కాబట్టి రిప్పన్ తొలగించాడు, లింటన్ అనేవాడు ప్రవేశపెట్టాడు. దానితో పాటుగా ఇక్కడ ప్రధాన కాన్సెప్ట్ ఏంటంటే ఇల్బర్ట్ బిల్లు. దీంతో పాటుగా ఇల్బర్ట్ బిల్లు ఏంటి అన్న కాన్సెప్ట్ కనుక చూస్తే, బ్రిటిష్ వాళ్ళను భారతీయులు కూడా విచారించవచ్చు. ఎవరైనా చట్టం ముందు అందరూ సమానులే. ఇక్కడ బ్రిటిష్ వాడు లేడు, ఇండియా వాడు లేడు, ఎవడైనా జడ్జి స్థానంలో ఉన్నట్టు వ్యక్తి ఎవరైనా విచారణ ఎదుర్కోవాల్సిందనే కాన్సెప్ట్. అయితే ఇల్బర్ట్ అనేవాడు ఈ బిల్లు వివాదం ఏమైందంటే, ఇక్కడ భారతీయులు అనే వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు విచారించడానికి వీల్లేదు అన్నటువంటి ఒక చట్టం తీసుకొచ్చారు. దాన్ని ఇల్బర్ట్ బిల్ అంటారు. కాబట్టి రిప్పన్ ఏమో ఎవడైనా చట్టం ముందు అందరూ సమానులే, భారతీయ జడ్జి కూడా బ్రిటిష్ వాళ్ళు విచారించమని ఒక చట్టం తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళందరూ కూడా ఇక్కడ గొడవ దిగి ఒక భారతీయుడు, ఒక నల్ల జాతి వాడు తెల్ల జాతి వాడిని ఏ విధంగా విచారిస్తున్న నేపథ్యంలో వచ్చిన బిల్లే ఇల్బర్ట్ బిల్లు వివాదం.
దాంతో భారతీయులు తక్కువ జాతి, బ్రిటిష్ వాడు ఎక్కువ జాతి అన్నటువంటి ఒక భావాజాల వ్యాప్తి బలంగా జరిగి భారతీయులు అనేది ఒక జాతి భావన కారణమైన అంశంగా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇల్బర్టీ బిల్ అనేది 1883లో వచ్చినట్టు ఒక బిల్లు. కాబట్టి ఈ బిల్లు ప్రాంతీయ భాషా పత్రికా చట్టం, ఆయుధాలు ధరించకూడదు, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కూడా భారతీయులు అనే వాళ్ళని ఐక్యంగా మార్చినప్పటికీ భారతీయులు కేవలం కింది స్థాయి ఉద్యోగులుగా పరిమితం చేసిన నేపథ్యంలో ఇవన్నీ కలిసి ఒక జాతీయ భావ స్ఫూర్తిని నింపిన అంశాన్ని ఇక్కడ మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్లు ఎక్స్ప్లెనేషన్ నేపథ్యంలో అంశాల గురించి మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ గతంలో ఈ కాన్సెప్ట్ బేస్లో వచ్చిన క్వశ్చన్లు అండి. మళ్ళీ కూడా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. సబ్జెక్ట్ లాస్ట్కు మీ డౌట్స్కి లాస్ట్ క్లియర్ చేస్తాను. అక్కడ మెసేజ్ పెట్టకండి. మెసేజ్ పెడితే మిగతా వాళ్ళకు కూడా కాన్సన్ట్రేషన్ పాఠం వినడం వదిలిపెట్టి ఆ మెసేజ్ చదవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. లాస్ట్ 10 నిమిషాలు మీతో మాట్లాడడానికి నేను అవకాశం కల్పిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఆ మెసేజ్ చూస్తే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, మీకు డిస్టర్బెన్స్ అవుతుంది. మీ యొక్క డౌట్స్ మొత్తం కూడా మీరు మాట్లాడవచ్చు, మెసేజ్లు పెట్టవచ్చు అని లాస్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఆధునిక భారతదేశ చరిత్ర ముందున్నటువంటి క్లాసెస్ మళ్ళీ చెప్తాను. ఇక్కడ ఒకసారి చూడండి. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తింపుము. స్వరాజ్యం అన్న పదాన్ని తొలిసారిగా ఉపయోగించినది ఆర్య సమాజం. స్వరాజ్యం అన్న పదాన్ని మొదటిసారిగా 1906 కలకత్తా సమావేశంలో ఉపయోగించారు. భారతీయుల్లో జాతీయ భావాజాలం ప్రేరేపించిన స్వామి వివేకానంద. ప్రాంతీయ భాషా పత్రికా చట్టాన్ని తీసుకొచ్చినది లింటన్. ఆన్సర్ ఏంటి? డి. స్వరాజ్యం అన్న పదాన్ని తొలిసారిగా ఉపయోగించిన ఆర్య సమాజం. స్వరాజ్యం అన్న పదాన్ని మొదటిసారిగా 1906లో కలకత్తా సమావేశంలో ఉపయోగించారు. భారతీయుల్లో జాతీయ భావజాలను ప్రేరేపించిన స్వామి వివేకానంద. ప్రాంతీయ భాషా పత్రికా చట్టాన్ని తీసుకొచ్చినది లింటన్. డి. ఓకే, అందరూ కూడా డీని చెప్పారు. దాని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ స్వరాజ్యం అంటే భారతీయులలో ఒక స్వరాజ్యం అన్న పదాన్ని మొదటిసారి ఉపయోగించింది ఎవరంటే ఆర్య సమాజమే. ఆర్య సమాజంలో భాగంగా మనకు స్వామి దయానంద సరస్వతి అంటే భారతీయులలో నేను భారతీయుడిని, హిందూ సమాజం గొప్పది, వేదాలు గొప్పవి, భారతీయులు అనే వాళ్ళకు భారతదేశాన్ని సొంతంగా పరిపాలించుకోవాలా అన్న భావాజాల వ్యాప్తి ఎక్కడికి వెళ్ళి పుట్టిందంటే ఆర్య సమాజంకి వెళ్ళి పుట్టింది. లాలా లజపత్ రాయ్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే ఆర్య సమాజంకి వెళ్ళి వచ్చే వ్యక్తిగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి భారతదేశంలో బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం బాగా ఇంపాక్ట్ చూపించినటువంటి 2 సంస్థలు. అయితే బ్రహ్మ సమాజాన్ని మనం ఏ కోణంలో చూడాలంటే సంస్కరణ అనే కోణంలో చూడాలి. సమాజాన్ని సంస్కరించడం బ్రహ్మ సమాజం యొక్క ప్రధాన ధ్యేయం. ఆర్య సమాజం యొక్క ప్రధాన ధ్యేయము భారతీయత. ఇవాళ మనకు వచ్చినటువంటి హిందూ సంస్థలన్నీ ఎక్కడికి వెళ్ళి పుట్టుకొచ్చినాయి అంటే ఆర్య సమాజంకి వెళ్ళి పుట్టుకొచ్చినాయి. ఇవాళ బీజేపీ సిద్ధాంతం ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే ఆర్య సమాజంకి వెళ్ళి వచ్చింది. బీజేపీ సిద్ధాంతం మనకు ఆర్య సమాజంకి వెళ్ళి వచ్చింది. ఇవాళ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భావాజాలం ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే ఆర్య సమాజంకి వెళ్ళి వచ్చింది. ఒక జాతీయత, ఒక హిందూయిజం, ఒక భావజాల వ్యాప్తి. ఇక్కడ భారతీయ యొక్క సంస్కృతిని కాపాడుకోవాలి. గో బ్యాక్ టు వేదాలలోనే సత్యం దాగి ఉన్నది. కాబట్టి భారతీయత అండ్ ద సేమ్ టైం సంఘ సంస్కరణ రెండిట్లో మొదటిదానికి దేని ప్రియారిటీ ఇచ్చారంటే భారతీయతకే, హిందూయిజానికే. భారత మతంలో ఉన్నట్టు హిందూ మతాన్ని పునరుద్ధరించే నేపథ్యంలో జరిగింది సంఘ సంస్కరణ రెండవది. కానీ ఇక్కడ బ్రహ్మ సమాజంలో ఏముందంటే కేవలం సంఘ సంస్కరణ, స్త్రీ ఉద్ధరణ. సంఘ సంస్కరణలో కూడా ప్రధానంగా ఏం కనబడుతుందంటే స్త్రీ ఉద్ధరణ, మహిళా ఉద్ధరణ, సతీ సాగమనము, అలాగే మన బాల్య వివాహాల వ్యతిరేకంగా వితంతు పునర్వాహాలు లాంటి అంశాల నేపథ్యంలో మహిళా కేంద్రంగా వచ్చిన సంఘ సంస్కరణ బ్రహ్మ సమాజం భారతీయత మూలాలు
హిందూ సమాజం యొక్క మూలాలు ఎక్కడికి వెళ్ళొచ్చు, ఆర్య సమాజంలోకి వచ్చినాయి. ఇక్కడ స్వరాజ్యం అన్న పదాన్ని, హిందీ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది ఎవరంటే మనకు స్వామి దయానంద సరస్వతి అనే అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఆర్య సమాజం గురించి బాగా తెలుసుకోండి. ఒక హిందూయిజం గురించి తెలుసుకోవాలంటే ఒక ఆర్య సమాజం యొక్క వ్యవస్థ గురించి కూడా మనం స్టడీ చేయాలి కాబట్టి అర్థం చేసుకోండి. రెండవది స్వరాజ్యం. ఎప్పుడో ఉపయోగించబడ్డటువంటి స్వామి దయానంద సరస్వతి ఉపయోగించిన స్వరాజ్యం అన్న పదాన్ని మొట్టమొదటిసారిగా 1906లో కలకత్తాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ INC సమావేశంలో స్వరాజ్యం అనే పదాన్ని ఉపయోగించారు. ఆ సమావేశానికి ఎవరంటే దాదాబాయి నెవరోజీ. దాదాబాయి నెవరోజీ అనే వ్యక్తి ఆ పదాన్ని ఆ కాంగ్రెస్ సమావేశంలో మొట్టమొదటిసారి స్వరాజ్యం అనే పదాన్ని ఉపయోగించారు. దాదాబాయి నెవరోజీ అనే ఒక వ్యక్తి INCకి 3 సార్లు అధ్యక్షత వహించాడు. భారతదేశ కురువృద్ధుడిగా పేరు పొందినటువంటి వ్యక్తి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఎక్కువసార్లు అధ్యక్షత వహించకుండా ఒక కురువృద్ధుడు డ్రైన్ సిద్ధాంతాన్ని, భారతదేశ యొక్క సంపద ఏ విధంగా తరలిపోతున్న నేపథ్యాన్ని, అలాగే ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అంటే ఇక్కడ జాతీయోద్యమం నేషనల్ మూవ్మెంట్ మీరు చదివేటప్పుడు ఏం చేయాలా అంటే ఒక 30-40 మంది యొక్క వ్యక్తుల యొక్క పర్సనల్ బయోగ్రఫీ చదవాలి. ఇక్కడ పర్సనల్ బయోగ్రఫీస్ అన్నప్పుడు మనం ఏం చదువుతాము అంటే ఒక వ్యక్తి ఎవరైనా కావచ్చు, స్వామి దయానంద సరస్వతి కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఒక దాదాబాయి నెవరోజీ కావచ్చు. ఇలాంటి వ్యక్తులు ఏం చదవాలి? ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆయన స్థాపించిన సంస్థ, ఆయన రాసిన గ్రంథం, ఆయన నడిపిన పత్రిక, ఆయన స్థాపించిన సంస్థ, ఆయన రాసిన గ్రంథం, నడిపిన పత్రిక. ఈ 3 అంశాలు ఒక వ్యక్తి వచ్చినప్పుడు కంపల్సరిగా మీరు చదవాలా. దాంతోపాటు ఆయన జాతీయోద్యమంలో ఆయన యొక్క పాత్ర ఏంటి, ఆయన ఎలాంటి పాత్ర పోషించాడు, ఆయన ప్రభావం ఏ విధంగా నేషనల్ మూవ్మెంట్ పైన ఉన్నది అన్న పాయింట్స్. ఇవన్నీ బేసిక్సే, బిట్లు పడే కూడా ఇక్కడికి వెళ్ళే పడతాయి. ఇది కాన్సెప్ట్, ఇది బేసిక్స్. కాబట్టి అంశాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి కలకత్తా సమావేశంలో స్వరాజ్యం అనే పదాన్ని మొట్టమొదటిసారి ఉపయోగించిన అంశాన్ని కూడా ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. దాదాబాయి నెవరోజీ అనే ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉపయోగించారు. నెక్స్ట్, భారతీయులలో జాతీయ భావజాలాన్ని, ముఖ్యంగా యువతని మేల్కొల్పే ప్రయత్నం చేశాడు. ఆయన మతాన్ని నమ్మలేదు, కానీ ఒక భావజాల వ్యాప్తం చేశాడు. ఆకలైన వాడికి అన్నం పెట్టాలా, మత బోధన చేస్తే కుదరదని చెప్పినట్టు వ్యక్తి. అది భావజాలం, యువతలలో చైతన్యం, ఒక జాతీయతను ప్రేరేపించిన వ్యక్తులలో స్వామి దయానంద సరస్వతి ముందు భాగంలో ఉంటే ఆయన తర్వాత కనపడే మరొక పర్సన్ ఎవరంటే స్వామి వివేకానంద. ఇక్కడ సి ఈజ్ ద రైట్, బి ఈజ్ ద రైట్, ఏ ఈజ్ ద రైట్. ఇప్పుడే చెప్పాను. ప్రాంతీయ భాషా పత్రికా చట్టాన్ని తీసుకొచ్చిన ఎవరంటే లింటన్ తీసుకొచ్చిన నేపథ్యంలో అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అంటే ఇక్కడ మీకు బేసిక్ ఏముంది? కలకత్తా సమావేశం అని చెప్పినాం, స్వరాజ్యం అన్న పదం చెప్పినాం, ఆర్య సమాజంకి లోపలికి పోయినాం, ఈయన సంబంధించిన లింటన్ సంబంధించిన ఒక 4 పాయింట్లు చూసాము. దట్ ఈస్ అ కాన్సెప్ట్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇది ABCD అనేది ఆన్సర్గా అవగాహన చేసుకోండి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించము. అంటర్ కమిషన్ నియమించినది లార్డ్ రిప్పన్. అంటర్ కమిషన్ విద్యా వ్యాప్తిపై ఏర్పాటు చేసిన కమిటీ, జలియన్ వాలాబాగ్ ఉదంతం పైన ఏర్పాటు చేసిన కమిటీ అంటర్ కమిటీ, ఇల్బర్ట్ బిల్ వివాదం భారతీయులలో జాతీయ భావజాలను వ్యాపింపజేసింది. ఏంటి ఆన్సర్? అంటర్ కమిషన్ నియమించింది లార్డ్ రిప్పన్, అంటర్ కమిషన్ విద్యా వ్యాప్తిపై ఏర్పాటు చేసిన కమిటీ, జలియన్ వాలాబాగ్ ఉదంతంపై ఏర్పాటు చేసిన కమిటీ అంటర్ కమిటీ, ఇల్బర్ట్ వివాదం భారతీయులలో. ఇక్కడ మీ కమిటీలు అన్నప్పుడు మనకు తెలంగాణ మూమెంట్లో ఒక 35 కమిటీస్ వస్తాయి, 35 కమిటీలు వస్తాయి. అలాగే ఇండియన్ నేషనల్ మూమెంట్ చదివేటప్పుడు కూడా ఒక 30 కమిటీలు వస్తాయండి. దాంట్లో విద్యా కమిటీలు ఉంటాయి, రైల్వే కమిటీలు ఉంటాయి, కరువు పైన ఏర్పాటు చేసిన కమిటీలు ఉంటాయి. ముఖ్యంగా విద్యా కమిటీల పైన ఎక్కువ కమిటీల అంశాలుగా అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థ పైన ఏర్పాటు చేసిన కమిటీలు అర్థం చేసుకోవచ్చు. అటు అన్ని రకాల కమిటీలు ఉన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోండి. కమిటీలు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మొత్తం టోటల్గా మీకు ఒక గ్రూప్ 2లో కనుక 600 మార్కుల పేపర్ ఉంటే ఒక కమిటీల ఆధారంగా 20+ మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. 20కి పైన క్వశ్చన్లు 600 మార్కులలో 20 పైన క్వశ్చన్లు కమిటీల మీద వస్తాయి. లాస్ట్ టైం 2016లో నిర్వహించిన గ్రూప్ 2లో
12 క్వశ్చన్లు ఓన్లీ కమిటీల పైన వచ్చినాయి, ఓన్లీ మూమెంట్ పైన. మూమెంట్లో భాగంగా మనకు వచ్చిన అంశం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా కమిటీలు అనేవి ఒకసారి మీరు రివిజన్ చేసుకోవాలా, మళ్ళీ చేసుకోవాలా, ఒక సపరేట్ ఒక నోట్స్ రూపంలో రాసుకోగలిగితే సరిపోద్ది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఆన్సర్ ఏమన్నారు? సి అన్నారు. ఏబిడి అప్డేట్స్ ఆటోమేటిక్గా దాంట్లోనే యాడ్ అయితే మీరు ఏం చేయాల్సిన పని లేదు, అప్డేట్ యాడ్ అవుతాయి. ఓకే, బి అన్నారు, సి అన్నారు. చూద్దాం ఆన్సరు. అంటర్ కమిషన్ను నియమించింది, లార్డ్ రిప్పన్. అవునంటే అవును. ఎప్పుడు? 1882. స్థానిక సంస్థలలో విద్య, స్థానిక సంస్థల పితామహుడు ఎవరంటే మనకు రిప్పన్ కనబడతాడు. ఆ రిప్పన్ అనే వ్యక్తి 1882లో అంటర్ కమిషన్ ఏర్పాటు చేశాడు. ఆ అంటర్ కమిషన్ దేని గురించిందంటే విద్యా వ్యాప్తి గురించి చెప్పబడుతుంది. రైట్ ఆన్సర్. ఏర్పాటు చేసింది ఆయనే. అంటర్ కమిషన్ విద్య గురించి చెప్తుందని 2 పాయింట్ రైట్. మళ్ళీ మనకు జలియన్ వాలాబాగ్ అంశం పైన కూడా ఏర్పాటు చేసిన అంటర్ కమిటీ. జలియన్ వాలాబాగ్ ఉదంతం పైన అంటర్ కమిటీ ఏర్పాటు చేయబడింది. ఈ అంటర్ వేరే ఉంటాడు బహుశా. ఎందుకంటే ఇది 82, ఇక్కడ 1919లో అంటర్ కమిటీ వచ్చింది. 1919. మరి 1919 అంటే ఇది 19 సంవత్సరాలు, అక్కడ ఒక 18 సంవత్సరాలు, 18, 37 సంవత్సరాలు. 37 సంవత్సరాల తర్వాత ఆయనే ఉంటాడంటే ఇంకో అంటరే వచ్చి ఉంటాడు. వాడు కూడా అంటరే. మరి ఈ అంటర్ ఆ అంటర్ ఒక్కడా అంటే ఎక్కడ కూడా క్లారిఫికేషన్ లేదు. అక్కడ కూడా జలియన్ వాలాబాగ్ యొక్క మరణకాండ పైన, ఉదంతం పైన, అక్కడ అంశాలపైన ఏర్పాటు చేసిన కమిటీ కూడా అంటర్ కమిటీ. కాబట్టి ఇక్కడ 2 సార్లు అంటర్ కమిటీ వచ్చిందని చెప్పే ఉద్దేశంతోనే ఇక్కడ మరొక ఆప్షన్ మీకు ఇచ్చాను. కాబట్టి సి కూడా రైటే. కానీ ఈ అంటర్ వేరు, ఆ అంటర్ వేరు అని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి దీనిపైన కూడా ఆని పేరు కూడా అంటరే. కాబట్టి అంటర్ కమిషన్ అంటే జలియన్ వాలాబాగ్ మరణకాండ, అంటర్ కమిషన్ అంటే రిప్పన్ కాలంలో విద్య అనే అంశం పైన చర్చించడానికి ఏర్పాటు చేసిన కమిటీగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 2 కూడా ఉన్న అంశాన్ని ఇక్కడ అవగాహన చేసుకోండి. నెక్స్ట్, ఇల్బర్ట్ బిల్లు వివాదం. 1883లో వచ్చిన ఇల్బర్ట్ బిల్లు వివాదం భారతీయులలో జాతీయ భావాన్ని వ్యాపింపజేసిందంటే చేసింది అనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇది కూడా ఏబిసిడి ఆన్సరు బి ఇస్ ద ఆన్సర్గా ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. బి ఇస్ ద ఆన్సర్. కాబట్టి అన్నీ కూడా సరైన సమాధానాలే. కాబట్టి ఇదొక కాన్సెప్ట్ వేరు, ఈ కాన్సెప్ట్ వేరు. కానీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మన క్వశ్చన్లు అడిగినప్పుడు ఇక్కడ ఈడు అంటారు వీడు ఆడంటారు అనే ఒక నేపథ్యంలో మీ గందరగోళానికి గురి కాకుండా ఉండాలంటే ఇక్కడ వీడు అంటారు ఆడు అంటారు అనే ఒక పదాన్ని గుర్తుపెట్టుకోండి. రెండింటిపైన కూడా అంటర్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కమిటీ అంటారు, అక్కడ కమిషన్ అంటారు. విద్యా కమిషన్, అంటర్ కమిటీ. ఇక్కడ మీకు మరొక అంశం ఏంటంటే ఈ యొక్క సంస్థల గురించి చెప్తున్నాను. బెంగాల్ ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ, బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్, బ్రిటిష్ ఇండియా సొసైటీ, ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్. బెంగాల్ ల్యాండ్ హోల్డర్ సొసైటీ, బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్, బ్రిటిష్ ఇండియా సొసైటీ, ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్. 3 క్వశ్చన్లు వేస్తే 3 నెలల 12 సంవత్సరాలు అయిపోతాయి. ఒక్క 3 క్వశ్చన్ల ద్వారా మనకు ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. సి ఆప్షన్ కాదు, అన్నీ రైట్ ఆన్సర్లు అవుతాయి. అన్నీ రైట్ ఆన్సర్లు అవుతాయి. సి ఆప్షన్ ఎందుకు అవుతుంది? సి ఆప్షన్ ఏబిడి జలియన్ వాలా అది కూడా ఈ కాన్సెప్ట్ దానికి సంబంధం లేకపోవచ్చు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంది? దీని కరెక్టే. ఎందుకంటే ఎగ్జామ్లో కూడా నీకు అడిగే క్వశ్చన్లు కూడా ఎక్కడ కూడా ఎలా అడుగుతున్నాడంటే ఏబిసిడి అనే 4కి సంబంధం లేకుండా క్వశ్చన్లు అడుగుతున్నాయి. దేనికి దానికే. ఇక్కడ ఏమంటుండు? క్రింది వానిలో సరైనయా కాదా అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే దీనికి సంబంధం లేకపోవచ్చు. లేకపోయినా సి అనే కాన్సెప్ట్ చూసిన ఇది కరెక్ట్ అవుతుంది, బి అనే కాన్సెప్ట్ ఇదే కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడు అంటే ఇప్పుడు మనకు నేషనల్ మూవ్మెంట్లో వందే మాతర ఉద్యమం వస్తుంది. వందే మాతర ఉద్యమం మీద 1 పాయింట్ ఇస్తాడు, ఓం రూల్ మీద ఒక పాయింట్ ఇస్తాడు, ఉప్పు సత్యాగ్రహం 1 పాయింట్ ఇస్తాడు. దీనికి దానికి సంబంధం ఉందంటే సంబంధం లేదు. సంబంధం లేకపోయినా ఇక్కడ పాయింట్స్ రూపంలో ఎగ్జామ్లో క్వశ్చన్లు పడతా ఉంటాయి. కానీ ఇక్కడ ఇలాంటి క్వశ్చన్లు ఇలాంటి పాయింట్స్ వచ్చినప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళని ఇవ్వచ్చు, పైదానికి కిందానికి సంబంధం ఉంటేనే ఇవ్వాలన్న రూల్ అయితే ఏం లేదు. కాబట్టి అన్నీ కూడా కరెక్ట్ అవుతుందా లేదా అన్న నేపథ్యంలో చూసుకోవాలి మనం. ఓకే, బెంగాల్ ల్యాండ్ హోల్డర్ సొసైటీ, బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్, బ్రిటిష్ ఇండియా సొసైటీ, ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్. ఆన్సర్ కాదు, ఆన్సర్ అనేది ఏ ఇస్ ద ఆన్సర్. ఏ ఇస్ ద ఆన్సర్ చూడండి. బెంగాల్ ల్యాండ్ హోల్డర్ సొసైటీ,
మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏర్పాటు చేయబడే సంస్థ బెంగాల్ ల్యాండ్ హోల్డర్ సొసైటీ, బెంగాల్ భూస్వాముల సంఘం. భూస్వాముల సంఘాన్ని మొట్టమొదటిసారిగా 1838లో ఏర్పాటు చేసిన వ్యక్తి ద్వారకానాథ్ ఠాగూర్. ద్వారకానాథ్ ఠాగూర్ యొక్క కుమారుడే దేవేంద్రనాథ్ ఠాగూర్. దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క సోదరుడే మనకు కనపడేటటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్గా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. బట్ ఇది కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, బెంగాల్ ల్యాండ్ హోల్డర్ సొసైటీ 1838లో ఏర్పాటైంది. దాన్ని ద్వారకానాథ్ ఠాగూర్ ఏర్పాటు చేశాడు. A2. బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ అనే దాన్ని 1851లో 1851లో ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. దేవేంద్రనాథ్ ఠాగూర్ అనే వ్యక్తి మనకు బ్రహ్మ సమాజాన్ని నడిపించాడు. బ్రహ్మ ధర్మ అనే గ్రంథాన్ని రాశాడు. ఇక్కడ ఆయన పుస్తకాలు ఉన్నాయి, ఆయన సంస్థలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. దేవేంద్రనాథ్ ఠాగూర్. అలాగే ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ అనే దాన్ని ఏర్పాటు చేసింది దాదాబాయి నెవరోజీ. దాదాబాయి నెవరోజీ 1866లో ఏర్పాటు చేశాడు. 1866లో ఏర్పాటు చేయబడే సంస్థ ఏంటిదంటే ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్. ఇది ఇప్పటికొక 100 సార్లు వచ్చినట్టు ఒక పాయింట్, కనీసం 100 టైమ్స్ వచ్చి ఉంటుంది. ఇది ఒక క్వశ్చన్. ఎన్ని రకాల నేషనల్ ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్ చూసినా కూడా మనకు కనపడేటటువంటి అంశం ఏంటంటే ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. ఇక మిగిలినటువంటి బ్రిటిష్ ఇండియా సొసైటీ విలియం ఆడమ్స్ ఏర్పాటు చేసిండు. ఇది 1839లోనే 1839లోనే లండన్ కేంద్రంగా ఏర్పాటు చేయబడే సంస్థగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ కూడా ఎక్కడ ఏర్పాటు అయిందంటే లండన్ కేంద్రంగానే ఏర్పాటు చేశాడు దాదాబాయి నెవరోజీ. ఈ రెండేమో లండన్ కేంద్రంగా ఏర్పాటు చేయబడితే ఈ రెండు కలిపి దీని ద్వారకానాథ్ ఠాగూర్ ఏర్పాటు చేసిండు. అలాగే బ్రిటిష్ ఇండియన్ సొసైటీ అనే పదాన్ని దీంట్లో కలుపుకొని బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ దాన్ని 1851లో ఏర్పాటు చేసిన వ్యక్తులు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. వీటిపైన చాలాసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినాయి. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలాంటి పదాలు అడుగుతాడు. ఇంతకుముందేమో కాన్సెప్ట్, ఇది ఎక్కడ జాతీయ భావ స్ఫూర్తికి ఏం జరిగింది అన్నప్పుడు ఇవి కాన్సెప్ట్ క్వశ్చన్లు. ఈ కాన్సెప్ట్ బేసిల్లో సబ్జెక్టు బేసిల్లో ఇది బేసిక్ క్వశ్చనే. ఈ బేసిక్ క్వశ్చన్ మీద చాలాసార్లు క్వశ్చన్ అడుగుతారు కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ మరో క్వశ్చన్. ఇండియన్ అసోసియేషన్, మేరీ కార్పెంటర్, నేషనల్ ఇండియన్ అసోసియేషన్, ఇండియన్ నేషనల్ సొసైటీ, ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్. ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్, ఇండియన్ నేషనల్ సొసైటీ, ఇండియన్ అసోసియేషన్, నేషనల్ ఇండియన్ అసోసియేషన్. చూడండి ఇక్కడ ఇండియన్ అసోసియేషన్ ఇది 1876లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ. ఆనంద మోహన్ బోస్ అండ్ సురేంద్రనాథ్ బెనర్జీ ఇద్దరు కలిసి ఇండియన్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. దీంట్లో ఒక పాయింట్ ఏంటంటే మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఇండియన్ అసోసియేషన్ అనేది 1885లో మనకు సంస్థ ఏర్పడింది. దాన్నే మనం ఏమంటామంటే ఐఎన్సి అంటాం. ఐఎన్సి ఏర్పాటు కాకంటే ముందు ఉన్నటువంటి అన్ని సంస్థల్లోకెల్లా ఒక గొప్ప సంస్థ, చాలా అంశాల మీద కొట్లాడిన సంస్థ, ఐఎన్సి కంటే ముందు ముఖ్యమైన పాత్ర పోషించిన సంస్థ ఏంటి అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఇండియన్ అసోసియేషన్. ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. కానీ దాంట్లో ఈయన సురేంద్రనాథ్ బెనర్జీ కూడా వన్ ఆఫ్ ద వ్యక్తిగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇద్దరు కలిపి ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధానంగా ఆనంద మోహన్ బోస్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నేషనల్ ఐఎన్సి కంటే ముందున్నటువంటి క్రియాశీలకమైన సంస్థగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ నేషనల్ సొసైటీ శశిర్ చంద్ర బోసు, అలాగే ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్సు సురేంద్రనాథ్ బెనర్జీ, నేషనల్ ఇండియన్ అసోసియేషన్ మేరీ కార్పెంటర్. ఇవి చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి. ఆన్సర్ ఎక్కడ ఉంది? ఇక్కడ A1, A2, B1, A2, B1, C3, D4. ఆన్సర్ ఈజ్ ద బి ఆన్సర్. ఎంతమంది చెప్పారు బి? చాలా తక్కువ మంది చెప్పారు. ఆ సంవత్సరాలకు సంబంధించి కూడా మరికొంత సమాచారం కూడా మీకు సంవత్సరాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే అన్నీ కూడా సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడం మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారండి. అందుకే మీకు ప్రధానమైన సంస్థలే మాత్రమే మీకు డేట్లు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇక డేట్లు అనేది అన్నిటికీ డేట్లు పెట్టుకోవడానికి ఉండదు పోతుంది.
ఎక్కువ సార్లు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇండియన్ నేషనల్ సొసైటీ అనేదాన్ని అడుగుతున్నారు, అది ఎవరికి గుర్తుంటలేదు. శిశిర చంద్రబోస్ అనేది మనల్ని మిస్గైడ్ చేయడానికి మధ్యలో వేస్తున్నాడు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. చాలా క్రిటికల్గా ఇది వేస్తూ ఉంటే ఇది మనకి ఎవరికి ఎగ్జామ్ హాల్ పోయినాక ఇది గుర్తుండదు. ఇది గుర్తుంటుంది. ఇండియన్ అసోసియేషన్ గుర్తుంటుంది, కానీ ఇది పోతుంది. అలాగే ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ కూడా అంత ఇంపార్టెంట్ సంస్థ ఏమి కాదు, సాధారణ సంస్థనే. ఇది కూడా బెంగాల్ కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ. అన్నీ కూడా దాదాపుగా బెంగాల్ కేంద్రంగానే ఏర్పాటు చేయబడ్డ సంస్థలుగా అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ అసోసియేషన్ మేర్ కార్పొరేట్ అనే ఒక లండన్ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఒక సంస్థ గుర్తుపెట్టుకోండి. నేషనల్ ఇండియన్ అసోసియేషన్ అనేది లండన్ కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఇండియన్ అసోసియేషన్ ఆనంద మోహన్ బోస్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఇండియన్ నేషనల్ సొసైటీ అనేది శిశిర చంద్రబోస్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటిపైనే మనకు బాగా గుర్తుపెట్టుకోవాలా. మధ్యలో ఎందుకంటే ఇక్కడ మీకు ఈ సంస్థలపైన ఇదే విధంగా క్వశ్చన్ అడుగుతారు. దాంట్లో మనకు 4 పాయింట్లు ఇచ్చినప్పుడు 2 తెలియకపోయినా నీకు తెలిసిన 2 ఆధారంగా ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కొన్ని మాత్రమే ఇయర్స్ ఇంపార్టెంట్, మిగతా అన్ని ఏది గుర్తుపెట్టుకోవాలనేది మళ్ళీ మీకు ఇంకా చార్ట్ ఇచ్చాను, మళ్ళీ 12కి సంబంధించిన లిస్ట్ కూడా ఇచ్చాను, అది మళ్ళీ చూస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ 2 సంస్థలుగా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ నేషనల్ సొసైటీ, ఇండియన్ అసోసియేషన్ రెండింటిపైన గుర్తొస్తే మిగతా ఈ అంశాల ఆధారం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆన్సర్ ఈజ్ ద బి ఆన్సర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కొంచెం కూడా ఇది కేర్ఫుల్ సంస్థ. ఇలా 5 ఇచ్చాను, వీటిపైన చాలాసార్లు క్వశ్చన్ వచ్చి పడ్డ సందర్భం కనబడుతుంది. ఈ క్రింది వాటిని జతపరచుము అంటే ఒకటే క్వశ్చన్లలో మనకి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి ఇక్కడ అంటే 5 క్వశ్చన్లు, ఇక్కడ 5 క్వశ్చన్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చేసే సూచన ఏమిటంటే, ఎందుకంటే ప్రిపేర్ అయిన 10 సార్లు ఉద్యోగాలు రాకపోవచ్చు, కానీ ఈసారి మాత్రం మన గురుకులాలకు సంబంధించిన వాళ్ళు చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. 7-8 సంవత్సరాలుగా చదివే వాళ్ళు మన గురుకులాలు అందరూ ఎగిరిపోయారు, అందరూ వెళ్ళిపోయారు, దాదాపు ఎక్కువ మంది జాబులు వచ్చినాయి. కాబట్టి ప్రిపరేషన్ అని అంటే 6 నెలల్లో 3 నెలల్లో ఉద్యోగం కొట్టేది కాదు. మినిమం 1 సంవత్సరం పాటు నిరంతరాయంగా రోజు 8 గంటల పాటు కనుక నీ శక్తిని ధారపోస్తే ఈ 1 ఇయర్ తర్వాత రాసిన ప్రతి ఎగ్జామ్లో కూడా ఉద్యోగం కొట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ 1 ఇయర్ కనుక నువ్వు టైం కేటాయించకుండా నాకు అప్పుడే ఉద్యోగం రావాలంటే రాదు. లాంగ్ ప్రిపరేషన్లో బేసిక్స్ కాన్సెప్ట్ చదివి ఉన్నటువంటి నేపథ్యంలో తర్వాత పడినట్టు ఏ ఉద్యోగమైనా 10 ఉద్యోగాలు పెడితే 10 ఉద్యోగాలలో 6-7 ఉద్యోగాలు మీకు సింపుల్గా వచ్చేస్తాయి. కాబట్టి ఒక బేసిక్ స్టాండర్డ్ ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ బేసిక్ స్టాండర్డ్ ఉంది, మీరు ఇక్కడి నుంచి మొదలుపెట్టారు. ఈ బేరం దాకేవారు కష్టం. ఈ బేర అయితే ఎప్పుడైతే తాకుతారో మీకు సబ్జెక్టు పైన అవగాహన వచ్చిన తర్వాత దీని తర్వాత నిర్వహించి ఏ ఎగ్జామ్ అయినా అన్ని ఎగ్జామ్లు ఉద్యోగాలు కొట్టగలుగుతారు. ఎందుకంటే 7 అయినా అదే ఉంటుంది. ఉదాహరణకు మీరు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 2 చదువుతున్నారు, గ్రూప్ 3 చదువుతున్నారు. ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ 2 చదివారు, ఈ 2 ప్రిపరేషన్ అయిపోయారు. ఈ 2 చదివినటువంటి వ్యక్తులకు మీరు కనుక మ్యాథ్స్ స్టూడెంట్ అయితే మీరు ఒట్టిగా రాయండి, ఎస్ఎస్సి వస్తుంది, బ్యాంకింగ్ వస్తుంది, రైల్వే వస్తుంది. అంటే రైల్వే, బ్యాంకింగు, ఎస్ఎస్సి ఏం చదవాలో మీరు గ్రూప్ 2, 3 చదివి ఉండి మ్యాథ్స్ స్టూడెంట్ అయితే ఉద్యోగాలు పక్కా వస్తుంది. మీరు ఇంక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయి ఉంటే, గ్రూప్ 2, 3 చదివి మ్యాథ్స్ స్టూడెంట్ అయి ఉంటే మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఈజీగా సెంట్రల్ జాబ్లో గెజిటెడ్ ఆఫీసర్ అయిపోతారు. వితిన్ ద 1 ఇయర్లో గెజిటెడ్ ఆఫీసర్ అయిపోతారు. ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు గ్రూప్ 2 చదివారు, గ్రూప్ 3 చదివారు, మీరు వద్దన్న గ్రూప్ 1లో ఫిలిమ్స్ క్వాలిఫై అయిపోతారు. మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. కాబట్టి గ్రూప్ 2 చదివిన ప్రతి ఒక్కరు మీకు ఇప్పుడు కాంపిటీషన్, గ్రూప్ 3 చదివిన ప్రతి ఒక్కరు మీకు ఇప్పుడు కాంపిటీషన్, ఎస్ఐ చదివిన వాడు మీ కాంపిటీషన్, కానిస్టేబుల్ చదివిన వాడు మీ కాంపిటీషన్. ఈసారిని ముందే చెప్పిన 3,82,000 మంది లాస్ట్ టైం అప్లై చేసి సార్ 4,03,000 మంది అప్లై చేశారు. 4,03,000 మంది అంటే గతంతో పోలిస్తే 20,000 మంది ఎక్కువ అప్లై చేశారు. ఈసారి కాంపిటీషన్ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 2 వాడు ఉన్నాడు, గ్రూప్ 3 వాడు ఉన్నాడు, ఎస్ఐ వాడు ఉన్నాడు, కానిస్టేబుల్ వాడు ఉన్నాడు, గురుకుల ప్రిపేర్ అయిన వాడు కూడా ఉన్నాడు. అందరూ తెలంగాణలో ఎవడైతే చదువుకుంటాడో అందరూ చదువుకొని ఉన్నారు. ఈసారి 10 మార్కులు పెరుగుతాయి.
గతంలో మనకు 70 మార్కులకు 72, 73 మనకు ఫిలిమ్స్ క్వాలిఫై అయితే 10 మార్కులు ఇంకా పెరుగుతాయి, 10 మార్క్స్ పెరుగుతుంది. గతంలో మీరు క్వాలిఫై అయిన వాళ్లకు ఈసారి 10 మార్కులు పెంచుకోకపోతే మీరు ఫిలిమ్స్లోనే ఆగమైపోతారు. వీళ్ళందరూ ఇప్పుడు చెప్పినాడు, వాళ్ళందరూ మెయిన్స్ ఎవ్వడు రాయడు, వాళ్ళు రాయరు, నిన్ను రాయనియరు. ఇది ఉన్నటువంటి సత్యం. గ్రూప్ 2 చదివే వాళ్ళు ఓన్లీ 5% మాత్రమే గ్రూప్ 1 కోసం ప్రయత్నం చేస్తారు, 5% ఓన్లీ. గ్రూప్ 1 చదివే వాళ్ళు ఎవరు చదువుతారంటే టీచర్లు చదువుతారు, ఆల్రెడీ గ్రూప్ 2 ఆఫీసర్లు ఉన్న వాళ్ళు చదువుతారు, గ్రూప్ 4 ఎంప్లాయీస్ చదువుతారు. గ్రూప్ 4 ఎంప్లాయీస్, టీచర్లు, అలాగే గ్రూప్ 2 వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళ మధ్యనే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. వీళ్ళకి అదనంగా తోడేది ఎవరంటే సివిల్స్ ప్రిపరేషన్ వాళ్ళు వస్తారు. సివిల్స్ వాళ్ళు మరియు గవర్నమెంట్ ఎంప్లాయీస్ల మధ్యనే గ్రూప్ 1 మెయిన్స్ అనేది ఉంటుంది. కానీ మీరు జాగ్రత్త పడకపోతే ఫిలిమ్స్ పోతుంది. మీరు ఫిలిమ్స్ మీద మీకు గ్రిప్ ఉండదు, మెయిన్స్ రాయగలుగుతారు. మెయిన్స్ రాసే మీరు ఫిలిమ్స్లోనే ఆగమైపోతారు. కాబట్టి జాగ్రత్త పడండి అనేది ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నా. ఒకసారి మళ్ళీ ఇక్కడ చూద్దాం. బాంబే అసోసియేషన్, జగన్నాథ్ సేఠ్, మద్రాస్ నేటివ్ అసోసియేషన్, పూనా సార్వజనిక సభ, బాంబే ప్రెసిడెంట్స్ అసోసియేషన్, మద్రాస్ మహాజన సభ, జగన్నాథ్ సేఠ్, గాజుల లక్ష్మీ నరసింహశెట్టి, ఎస్హెచ్ చిప్లాంకర్, ఫిరోజ్ షా మెహతా, జిఎస్ అయ్యర్. దాంట్లో మొదటి పేరు మాత్రం మీకు ఇచ్చాము. చూడండి ఆన్సర్. A2 B1 C3 D4 E5, A1 B2 C3 D4 E5. ఎంతమంది ఆన్సర్ చెప్పారు? ఓసీ లేదు, బీసీ లేదు, ఏది లేదు, అందరికి ఈక్వల్ మార్క్స్. ఇక్కడ ఎలాంటి రిజర్వేషన్ లేవు. జియో నెంబర్ 55 వచ్చింది. 55 ప్రకారం లాస్ట్ టైం ఉన్న మాదిరిగా ఈసారి ఉండదు. దాదాపుగా 563 ఇంటూ 50, 563 ఇంటూ 50 ఇంటే తీస్తారు అంతే. దీంట్లో ఎలాంటి రిజర్వేషన్లు ఏమీ ఉండవు. నీకు మెయిన్స్లో మాత్రమే, మెయిన్స్ రాసిన తర్వాత రిజర్వేషన్లు వస్తాయి. కానీ ఇక్కడ ఎవరి కటాఫ్లు, అందరి కటాఫ్లు సేమే ఉంటాయి. ఇక్కడ ఎస్సీఓ కటాఫ్, బీసీ కటాఫ్ అట్లా ఉండదు. పోయినసార్లకి ఈసారి ఉండదు అంశం. అందరూ బీని చెప్పారు. చూద్దాం. బాంబే అసోసియేషన్ 1852లో బొంబాయి కేంద్రంగా మొట్టమొదటిసారి ఒక సంస్థ ఏర్పాటైంది. ఆ బాంబే అసోసియేషన్ కాస్త బాంబే ప్రెసిడెంట్స్ అసోసియేషన్గా మారింది. ఇది 1885లో మారింది. 52లో ఏర్పాటు చేయబడ్డ బాంబే అసోసియేషన్ బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్గా మారింది. మద్రాస్ నేటివ్ సొసైటీ కూడా 1852లో ఏర్పాటైంది మద్రాస్ కేంద్రంగా. అదే మద్రాస్ మహాజన పేరుతో 1884లో మారింది. కాబట్టి ఇక్కడ మద్రాస్ అసోసియేషన్ మద్రాస్ మహాజన పథగా, బాంబే అసోసియేషన్ బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్గా మారిపోయింది. ఇక్కడ అంశాలు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ రెండే ఆ రెండుగా మారిపోయింది. ఇది మొదటి పాయింట్. సరే, ఆన్సర్ల తర్వాత సంగతి. ఫస్ట్ ఆన్సర్ ఏంది? బాంబే అసోసియేషన్ బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్గా మారింది అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మద్రాస్ నేటివ్ అసోసియేషన్ మద్రాస్ మహాజన సభగా మారిందన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్, పూనా సార్వజనిక సభ, పూనా సార్వజనిక సభ ఇది ఒక సపరేట్ సంస్థ ఏర్పడిన అంశాలు గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఇవే అలా మారిందనేది మొదటి పాయింట్. ఇదే అలాగా మారినది. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్, మద్రాస్ నేటివ్ అసోసియేషన్ మద్రాస్ మహాజన సభగా మారిందనేది మొదటి పాయింట్. అలాగే పూనా సార్వజనిక సభ ఇంకోటి. 5 అంశాలు ఉన్నాయి ఇక్కడ. అన్ని బాంబే అసోసియేషన్ ఏర్పాటు చేసి జగన్నాథ్ సేఠ్, మద్రాస్ నేటివ్ అసోసియేషన్ గాజుల లక్ష్మీ నరసింహశెట్టి, ఈయన క్రిసెంట్ అనే పత్రికను ఏర్పాటు చేసిండు. క్రిసెంట్ అనే ఒక పత్రిక నడిపిన వ్యక్తి గాజుల లక్ష్మీ నరసింహశెట్టి. అలాగే బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఫిరోజ్ షా మెహతా, ఈయనతో పాటు ఇంక మరికొంతమంది ఉన్నారు. అలాగే మద్రాస్ మహాజన సభ జిఎస్ అయ్యర్, ఈయన హిందూ అనే పత్రికను ఏర్పాటు చేసిండు. హిందూ అనే ఒక పత్రికను ఏర్పాటు చేశాడు. హిందూ అనే పత్రికను ఏర్పాటు చేసిన ఆయన క్రిసెంట్ అనే పత్రికను ఏర్పాటు చేశారు. పూనా సార్వజనిక సభ ఎస్హెచ్ చిప్లాంకర్ అనే వ్యక్తి ఏర్పాటు చేశాడు. ఇవి ఉన్నటువంటి అంశాలు గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి A1 B2 C3 D4 E5 అంటే వాడే సరి అయిన సమాధానాలు చక్కగా ఇచ్చేసి నిన్ను మళ్ళా జతపరచమని సందర్భాలు చాలాసార్లు వస్తాయి. అర్థం చేసుకోవచ్చు. చాలాసార్లు రావడానికి అవకాశం ఉంటుంది, అర్థం చేసుకోండి.
ఇది ఉన్నటువంటి సందర్భం. ఇలాంటి క్వశ్చన్లే మళ్ళీ అడుగుతాడు. వాడే సక్రమంగా ఇచ్చి మళ్ళీ సక్రమం చేయమంటాడు. కాబట్టి సక్రమంగా ఉన్నట్టు ఆన్సరే A1 B2 C3 D4. నెక్స్ట్ ఎన్ని క్వశ్చన్లు ఇచ్చాము? 5 క్వశ్చన్లు వచ్చినాయి. ఓకే, ఈ 5 క్వశ్చన్ల కంటే ఎక్కువే ఉన్నాయి వీటి మీద. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని గైడెన్స్ చేయడం కోసం ఇప్పుడు చేశాను. చూడండి, ఇప్పుడున్నటువంటి సంస్థల గురించే మళ్ళీ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఒకసారి ఇది నోట్స్లో రాసుకోండి. నోట్స్లో రాసుకుంటే సరిపోతుంది. భూస్వాముల సంఘం, ల్యాండ్ హోల్డర్ సొసైటీ, ఇది బెంగాల్ కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. ద్వారకానాథ్ ఠాగూర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క తండ్రి. ఆయన ఒక బెంగాలీ జాతిలో మొట్టమొదటిసారిగా ఎడ్యుకేషన్ రంగంలో బాగా రాణించిన ఒక ఫ్యామిలీ ఏంటంటే ఈ ఠాగూర్ ఫ్యామిలీ. ఆ ఠాగూర్ ఫ్యామిలీలోనే మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ కనబడతాడు. గీతాంజలి అనే గ్రంథం రాసిండు. అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆయన కుమారుడే దేవేంద్రనాథ్ ఠాగూర్. ఆయన బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ అనే దాన్ని ఏర్పాటు చేశాడు. బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ ఏర్పాటు చేసి 1851లో. కాబట్టి తండ్రి తర్వాత కొడుకు ఇటువంటి అంశాలకు అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మధర్మ తత్వబోధిని అనే పత్రికను ఏర్పాటు చేసిన వ్యక్తి దేవేంద్రనాథ్ ఠాగూర్. ఆయన బ్రహ్మ సమాజ్, ఆది బ్రహ్మ సమాజాన్ని కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి దేవేంద్రనాథ్ ఠాగూర్గా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈయన పర్సనల్ బయోగ్రఫీ చదువుకోండి, క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ బ్రిటిష్ ఇండియా సొసైటీ. బ్రిటిష్ ఇండియా సొసైటీ విలియం ఆడమ్స్, ఇంతకుముందే చెప్పాను, లండన్ కేంద్రంగా ఏర్పాటు చేసింది. ఆ సంస్థ పేరుతోనే, బ్రిటిష్ ఇండియా సొసైటీ పేరుతోనే రామ్ గోపాల ఘోష్ అనే వ్యక్తి ఈయన బెంగాల్ కేంద్రంగా ఏర్పాటు చేసిండు. బెంగాల్ కేంద్రంగా దీనికి అనుబంధంగా బ్రిటిష్ ఇండియా సొసైటీకి విలియం ఆడమ్స్ ఏర్పాటు చేసేదానికి అనుబంధంగా బ్రిటిష్ ఇండియా సంఘాన్ని 1843లో రామగోపాల ఘోష్ అనే వ్యక్తి ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇవి మనం మిస్గైడ్ చేయడానికి వాడుకునేటువంటి అంశాలు. మనం మిస్గైడ్ చేయడానికి ఇవి వచ్చి మధ్యలో పడుతుంటాయి. కాబట్టి ఇవి అంశాలని ఆ విధంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అన్నీ బ్రిటిష్ అనే పేరుతోనే ఉన్నాయి. ఎందుకంటే మనం ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ కేంద్రంగా ఆర్థిక సామ్రాజ్యవాదాన్ని, ఆ పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అక్కడనే మొట్టమొదటిసారి చైతన్యం కూడా అక్కడనే పుట్టిన అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ బాంబే అసోసియేషన్. ఇప్పుడే చెప్పాను మీకు, బాంబే అసోసియేషన్ లేదా బొంబాయి అసోసియేషన్ అంటాం. బొంబాయి కాస్త బాంబేగా మారింది. ఇక్కడ బొంబాయి అసోసియేషన్ 1852లో ఏర్పాటు చేయబడింది. జగన్నాథ్ సేఠ్, దాదాబాయి నవరోజీ పూర్దోంజీ, రామకృష్ణ విఠల్. దాంట్లో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది జగన్నాథ్ సేఠ్ అనేవాడిని గుర్తుపెట్టుకోవాలి. ఈ బాంబే అసోసియేషనే బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్గా మారిపోయింది. ముంబై కేంద్రంగా ఏర్పాటైంది. అదే పేరు మార్చుకున్నారు, వ్యక్తులు మారారు. ఎందుకంటే 30 ఏళ్ళ తర్వాత అదే వ్యక్తులు ఉంటారా? వీళ్ళు సంస్థలు ఏర్పాటు చేసుకుంటే వీళ్ళ వయసులే ఒక్కొక్కరికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాయి. ఎందుకంటే ఆ స్టేజ్కి రావడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది ఆ రోజుల్లో. కాబట్టి వాళ్ళకు వీళ్ళందరూ కూడా మారిపోయి కొత్త వాళ్ళు అదే సంస్థని మరో పేరుగా మార్చుకున్నారు, బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు చేసే సమయంలో ఉన్నటువంటి ప్రధానమైన మరొక సంస్థ బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్. బాంబే అసోసియేషనే బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్గా మారిపోయింది. 1885 ముంబై కేంద్రంగా ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, కేటీ తెలంగ్, ఫిరోజ్ షా మెహతా. ఈ ముగ్గురు మళ్ళీ నీకు ఎక్కడ కనపడతారు అంటే మితవాదులు అన్న పదం వచ్చినప్పుడు ఈ ముగ్గురు కనపడతారు. మితవాదులు. ఇక్కడో మితవాదు ఉన్నాడు. ఎవరైనా దాదాబాయి నవరోజీ, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, కేటీ తెలంగ్. వీళ్ళందరూ మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన వ్యక్తులలో కనబడతాడు. ఫిరోజ్ షా మెహతా ఉన్నాడు, బద్రుద్దీన్ త్యాబ్జీ ఉన్నాడు, అలాగే దాదాబాయి నవరోజీ ఉన్నాడు. కాబట్టి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఏ సమావేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ సమావేశం ఇంపార్టెంట్ అన్నప్పుడు మనకు 1885 నుంచి మొదలు పెట్టుకుంటే 1947 వరకు ఉంటాయి. ఈ 1947 వరకు ఉన్నటువంటి సంవత్సరాలలో ఒక 20 సంవత్సరాలను కనుక మనం నోట్ చేసుకోగలిగితే మనలో ఒక ఆప్షన్ రూపంలో వస్తాయండి. మొత్తం రాదు. ఇప్పుడు మొత్తం 4 సమావేశాలు ఇచ్చి జతపరచమని క్వశ్చన్ రావచ్చు, లేదా ఒక సమావేశంకి ఇంపార్టెన్స్ నేపథ్యంలో క్వశ్చన్ రావచ్చు. కాబట్టి ఒక 20 సంవత్సరాల యొక్క ఇంపార్టెంట్ ఆఫ్ కాన్సెప్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఒక ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ సంస్థలు ఏర్పాటు చేసిన వాళ్ళే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కూడా ప్రముఖ పాత్ర పోషించారు అన్న పాయింట్ని మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మద్రాస్ నేటివ్ అసోసియేషన్.
52లో ఏర్పాటు చేయింది గాజుల లక్ష్మీ నరసింహశెట్టి. గాజుల లక్ష్మీ నరసింహశెట్టి ఏర్పాటు చేసిండు. అదే సంస్థ మద్రాస్ మహాజన సభగా మారిపోయింది. మద్రాస్ మహాజన సభగా మారిపోయిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. 84లో మారింది. జిఎస్ అయ్యర్ హిందూ అనే ఒక పత్రిక యొక్క ప్రారంభకుడు జిఎస్ అయ్యర్. జి సుబ్రహ్మణ్య అయ్యర్ ప్రార్థనా సమాజంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తిగా అర్థం చేసుకోవచ్చు. అనిబిసెంట్తో కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్న వ్యక్తి ఎవరంటే జిఎస్ అయ్యర్గా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. అలాగే వీర రాఘవాచారి ఆనందాచార్యులు సి ఆనందాచార్యులు అనే వ్యక్తి మనకు 1891లో ఐఎన్సి సమావేశానికి అధ్యక్ష వహించాడు. ఆనందాచార్యులు ఈయన మొట్టమొదటి ఆంధ్రుడు అని చదువుకుంటాం. ఆయన ఇక్కడ దీంట్లో సభలో ఉన్నాడు. ఎందుకంటే మనకు ఆంధ్ర అనే ప్రాంతం 1800 సంవత్సరం నాటికి మనకు దత్త మండలాలు అన్నీ కూడా సైన్య సహకార ఒప్పందం ఆధారంగా మనకు రాయలసీమ పోయి మద్రాసులో జాయిన్ అయింది. అంతకుముందే 1766లోని ఉత్తర సర్కార్లు పోయి మనకు ముంబై ప్రెసిడెన్సీ మద్రాసు ప్రెసిడెన్సీలో జాయిన్ అయ్యి, అలాగే 1781లో గుంటూరు అనేది కూడా పోయి దాంట్లో జాయిన్ అయింది. కాబట్టి గుంటూరు కానీ ఉత్తర సర్కార్లు కానీ మన దత్త మండలాలన్నీ కలిపి మద్రాసులో కలిశారు. అందుకే ఆంధ్రోళ్ళంతా ఆడగలిసి ఉన్నారు. అంటే 1800 సంవత్సరం నుంచి 1953 వరకు ఈ 150 సంవత్సరాల యొక్క చరిత్రని మీరు పరిశీలన చేస్తే ఆంధ్రోళ్ళంతా ఎవరితోని తమిళులతో కలిసి ఉన్నారు. బట్ అది మనకు ఉద్యమ చరిత్రలో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ కూడా ఉంటే మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే వీర రాఘవాచారి ఈయన కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రముఖ పాత్ర పోషించాడు. అయితే ఈయన మనకు 1920లో 1920లో మళ్ళొక రాఘవాచారి, ఈ రాఘవాచారి వేరు, ఆ రాఘవాచారి వేరు. ఆయన కూడా నాగపూర్ సమావేశానికి అధ్యక్ష వహించాడు. అలాగే ఆనందాచార్యులు కూడా నాగపూర్ సమావేశానికి అధ్యక్ష వహించాడు. నాగపూర్ కేంద్రంగా ఆంధ్రలో అధ్యక్ష వహించిన సందర్భాలు మనకు కనబడతాయి. వీళ్ళందరూ కూడా మద్రాసు మహాజన సభను ఏర్పాటు చేశారు 1884లో. కాబట్టి ఇండియన్ మనకు ఉన్నటువంటి నేపథ్యంలో ఐఎన్సీతో పాటుగా ప్రముఖ పాత్ర పోషించిన ఒక సంస్థ మద్రాస్ నేటివ్ అసోసియేషన్. ఎట్లా మారిందనే ఒక పాయింట్ని చూసుకోండి. చివరిగా మీరు ఒక 5 నిమిషాలు మళ్ళొకసారి వెనక దిప్పు చూసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ 100 సార్లకు పైన వచ్చినట్టు క్వశ్చన్. ఇది 100 సార్లు ఏ పేపర్ చూస్తే ఇదే కనబడుతుంది. ఎవరు దాదాబాయి నవరోజీ, ఆయన అధ్యక్ష వహించిన ఒక సంవత్సరాలు ఉంటే ఐఎన్సీకి ఆయన చాలాసార్లు అధ్యక్ష వహించాడు. మొట్టమొదటిసారిగా ఆర్థిక అంశాలపైన మాట్లాడిన విశ్లేషించిన వ్యక్తి దాదాబాయి నవరోజీ. ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్. నేషనల్ ఇండియన్ అసోసియేషన్ మేరీ కార్పెంటర్. నేషనల్ ఇండియన్ అసోసియేషన్ ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ ఈస్ట్ ఇండియా. నేషనల్ ఇండియన్ అసోసియేషన్ మేరీ కార్పెంటర్. అలాగే ఇండియన్ అసోసియేషన్ నేషనల్ తీసేయండి, ఇండియన్ అసోసియేషన్ ఆనందాచార్యులు. కాబట్టి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి కొంత జాగ్రత్త పడే ఒక ప్రయత్నం చేయాలా. ఇవే కొంత అటు వస్తుంటే కొంత ఇటు వస్తూ ఉంటాయి. అందుకే ఎక్కడైతే కన్ఫ్యూజ్ ఉందో కన్ఫ్యూజ్ ఉన్న పదాలన్నీ కూడా ఒక దగ్గర పెట్టి మీకు ఇచ్చాను. నెక్స్ట్ ఇండియన్ అసోసియేషన్ 1876 బెంగాల్ కేంద్రంగా ఏర్పాటైంది. ఆనంద మోహన్ బోసు, సురేంద్రనాథ్ బెనర్జీని ఒక ఐఎన్సి యొక్క లాల్లో మితవాదులలో ఒక కురువృద్ధుడుగా ఉన్న వ్యక్తి, బెంగాల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. 1905లో వందే మాతర ఉద్యమానికి ఒక జీవం పోసిన వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీగా అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఇండియన్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు 76లో. మనకు ఐఎన్సి కంటే ముందు ప్రముఖ పాత్ర పోషించిన ఒక సంస్థ అని ఇంతకుముందే చెప్పాను. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ బెంగాల్ కేంద్రంగా మళ్ళీ ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు సారు. ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ, గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే పూనా సార్వజనిక సభ, ఇది పూనా కేంద్రంగా ఏర్పాటైంది. పూనా కేంద్రంగా ఏర్పాటైన 1970లో జీవి జోషి, చిప్లాంకర్, అలాగే ఎంజి రనడే, మహాగోవింద రనడే, మహాత్మా గాంధీకి రాజకీయ గురు గోపాలకృష్ణ గోఖలే. కాబట్టి ఎంజి రనడే ఆయన శిష్యుడు గోపాలకృష్ణ గోఖలే, ఆయన శిష్యుడు గాంధీ.
అర్థం చేసుకో. గాంధీ గురువు గోపాలకృష్ణ గోఖలే, గోపాలకృష్ణ గోఖలే గురువు ఎంజి రనడే. మొట్టమొదటిసారిగా మద్రాసులో బాలగంగాధర్ తిలక్ కంటే ముందు ఒక జాతీయ ఉద్యమాన్ని మితవాదిగా ఉండి ఉద్యమాన్ని నడిపినటువంటి ఒక వ్యక్తి ఎవరు అన్నప్పుడు కనుక మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేస్తే ఎవరుంటారు అంటే ఎంజి రనడే అనే అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. ఇవండి సంస్థలకు సంబంధించిన కాన్సెప్ట్స్. ఇవి ఇంతవరకు ఇవాళ క్లాస్ అనేది చూసాము.